హాయ్ ఆల్ సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. ఫుల్ వ్లాగ్. నైటే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. నిన్న ఫ్రైడే పాలు పొంగియడం వల్ల మొత్తం అంతా పొంగాయి కదా, నైటే క్లీన్ చేసుకుని పడుకున్నాను. మార్నింగ్ లేవగానే అవైతే సెట్ చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. గిన్నెలు అయితే సదరాలి. రైస్ పొయ్యి మీద, అలాగే ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు. తర్వాత బ్రష్ చేయడానికని వెళ్ళాము. బాతులు వస్తే నైట్ మిగిలిన అన్నం అయితే వేశాను. గోంగూర అలాగే బీరకాయలు అయితే బాగా వచ్చాయన్నమాట. పిందెలు పడాయి బీరకాయలకు కూడా. తోటకూర అయితే సరిగ్గా రాలేదన్నమాట. ఈలోపు అయితే కూర కూడా మగ్గిపోయింది. కారం అయితే వేసేసాను. ఇంకా మూత పెట్టి కాసేపు వేగిన తర్వాత అందులోనే కొన్ని పాలు అయితే పోసుకోవాలన్నమాట. బాగుంటుంది. మా హస్బెండ్కి బాగా ఇష్టం పాలు పోసి వండితే. ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. పాలంతా అయితే ఎగిరిపోతాయి అన్నమాట. అదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే దింపేసి ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఈలోపు 7:10 అయిందనమాట టైం అయితే. ఫుల్గా గాలి అలాగే వర్షం అయితే పడుతుందన్నమాట. ఒక 1 అవర్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. అదిగోండి చూస్తున్నారు కదా, వర్షం పడుతుంది. మా పిల్లలు కూడా లేచారనమాట. వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు. తర్వాత బయటికి వెళ్ళారు. నేనైతే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ కోసం. లంచ్ అయితే ప్యాక్ చేశాను. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయారు. మా అమ్మాయి అయితే పూరి తింటుంది. తర్వాత స్నానం కూడా చేయించేశాను అనమాట. తర్వాత తన కోసం అయితే లంచ్ అయితే ప్యాక్ చేసి డైరీలో అయితే సైన్ అయితే పెట్టేసి లంచ్ అయితే ప్యాక్ చేశాను తనకి. తర్వాత స్కూల్ టైం అయిపోతే రెడీ చేశాను. ఇంకా స్కూల్ దగ్గర అయితే దింపేసి అయితే వచ్చిన తర్వాత నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసి కౌంటర్ టాప్ అంతా సదురుకోవాలి. అలాగే గిన్నెలు అయితే కడగాలన్నమాట. కౌంటర్ టాప్ అంతా సదిరేసుకొని గిన్నెలు అయితే తోమేశానమాట. తర్వాత అయితే బట్టలు అయితే ఉతికేసాను ఆల్రెడీ. ఇంకా అవి అయితే ఆరేయాలి. దండం పైన అయితే ఆరేసాను అనమాట. తర్వాత మా అబ్బాయికి అయితే స్నానం చేయించేసాను. రెడీ అయిపోయాడు. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని సాటర్డేగా దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. మా అబ్బాయి అయితే దండం పెట్టుకుంటున్నాడు దగ్గరికి వెళ్ళి. తర్వాత అయితే మా అత్తయ్య ఈరోజు లంచ్లోకి అయితే రైస్ అలాగే ఆకుకూర మెదిపి తాలింపు అయితే వేశారు. అలాగే పచ్చడి కూడా చేశారు మామిడికాయతో. ఓకే, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే